నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కల్వకుర్తి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు. హైదరాబాద్ పాత బస్తీలోని లాల్ దర్వాజా నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ వద్దిరాజు. పూజలు. మడకసిరిలో ఆగస్టు 1న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన విజయవంతం చేద్దాం. అధికారులతో మంత్రి సవిత, ఎమ్మెల్యేలు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ తలపెట్టిన మన్ కీ బాత్ కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రమాదరహిత వారోత్సవాలు. కల్వకుర్తి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాలు చెల్లు కురిపించారు. ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్రగేటు వద్ద కేంద్ర మాజీ మంత్రి సూతిరి జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఏఐసిసి కార్యదర్శి చల్లా వంశీచందర్ రెడ్డిలతో కలిసి వచ్చారు. అంతకు ముందు బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా మీ బిడ్డను ఆదరించారని భుజాన ఎక్కించుకుని తిప్పారన్నారు. మీ కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత తనపై ఉందని సీఎం కల్వకుర్తికి వరాలు ప్రకటించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డితో పాటు తాను కూడా అభివృద్ధికి బాటలు వేస్తామన్నారు. కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు. బీటీ రోడ్లకు 180 కోట్లు వెచ్చిస్తామని ప్రకటించారు. ఆమనగల్లులో వృత్తి నైపుణ్య శిక్షణకు 100 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆమనగల్లులో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీలకు భవనాలు నిర్మిస్తామన్నారు. కీర్తిశేషులు సూదిని జైపాల్ రెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భంగా కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గంలో మీ అభిమాన నాయకుడు, మీ శాసనసభ్యుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి అధ్యక్షతన వారి జ్ఞాపకార్థం కొట్ర చౌరస్తాలో వారి విగ్రహావిష్కరణ కార్యక్రమంతో పాటు ఈ కల్వకుర్తి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏ విధంగా అయినా ఈ రాష్ట్ర బడ్జెట్ మొత్తాన్ని ఈ కల్వకుర్తి అభివృద్ధి కోసమే రాబట్టుకుందామని మీ శాసనసభ్యులు ప్రయత్నం చేస్తూ నాతో పాటు ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, ఈ వేదిక మీద సిడబ్ల్యూసి మెంబర్, కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు మిత్రులు వంశీచంద్ర రెడ్డి గారు, అదేవిధంగా అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారు, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు, మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, షాద్నగర్ శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారు, నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, అదేవిధంగా దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు, వేదిక మీద పెద్దలు అందరూ, జైపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, ప్రాణ సమానులైన కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టుగా నేను జడ్పీటీసీగా, శాసన మండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా
ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ఏ బాధ్యత చేపట్టినా ఎంత ఎత్తుకు ఎదిగినా నేను నల్లమల బిడ్డనే, నేను మీ సోదరుడినే, నాకు ఏ హోదా వచ్చినా నా ఎదుగుదలకు కారణమైన ఈ నల్లమల ప్రాంతాన్ని, ఈ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల్ని నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, జైపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి అంటే ఆలోచన చేసి మాట్లాడాల్సి ఉంటుంది. వారు ప్రజాప్రతినిధిగా కాదు, వారు ఒక పార్టీ నాయకుడిగా కాదు, వారు ఒక సిద్ధాంతకర్తగా ఈ దేశ రాజకీయాలను ఏ విధంగా సిద్ధాంతం వైపు మళ్లించాలో అందులో లోతైన విశ్లేషణ చేసి వారు 4 సార్లు శాసనసభ్యుడిగా ఈ కల్వకుర్తి ప్రాంతం నుంచి, 5 సార్లు లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, 1969లో మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై వారి చివరి శ్వాస వరకు ప్రజా జీవితంలో ఉండి వారికి అధికారం ఉన్నా లేకపోయినా వారు ఎప్పుడు సిద్ధాంతాలను వదలలేదు, ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా ఊరుకోలేదు. చాలా మంది నాయకులు పార్టీలు మారినప్పుడు పదవులను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో నెగ్గడానికి ఆలోచన చేస్తారు. కానీ విధిలేని పరిస్థితిలో రాజకీయాలలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు జైపాల్ రెడ్డి గారు తన నిర్ణయాన్ని సిద్ధాంతపరంగా తన నమ్మిన సిద్ధాంతం కోసం గెలిచినా ఓడినా నమ్మిన సిద్ధాంతాన్ని, ఆ సిద్ధాంతాన్ని పాటించే రాజకీయ పార్టీలో చేరాలి అని వారు ముందుకు సాగింది. ఈ కల్వకుర్తి ప్రాంతం ప్రజా సమస్యల పరిష్కారంలో సిద్ధాంతాల ప్రాతిపదికన రాజకీయాలను చూసింది. ఒక ఎడమ కృష్ణారెడ్డి గారు కావచ్చు, ఒక దాప గోపాల్ రెడ్డి గారు కావచ్చు, ఒక మహేంద్రనాథ్ గారు కావచ్చు, ఉత్తమ పార్లమెంటేరియన్ కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు కావచ్చు. ఏ రోజు కూడా పదవులతోని వాళ్లకు గౌరవం రాలే, వాళ్ళతోనే పదవులకు వన్నె వచ్చింది, గౌరవం తెచ్చింది. వారు ఆ పదవిలో ఉంటే ఆ పదవి గౌరవమే పెరిగింది తప్ప వాళ్ళ హోదా పెరిగినట్టుగా వాళ్ళు ఎప్పుడు భావించలే. అందుకే మిత్రులారా, అప్పుడప్పుడు కల్వకుర్తి నుంచి నన్ను కలవడానికి వచ్చే సర్పంచులను, గ్రామస్థాయి నాయకులతో నేను అంటుంటా, అయా రాజకీయాలను సిద్ధాంతాలను జైపాల్ రెడ్డి గారు మీకు ఎక్కువ నేర్పించారు, మీరు కల్వకుర్తి స్థాయి కాదు జాతీయ స్థాయి రాజకీయాల గురించి మాట్లాడడంలో దిట్టగా మారినరు, మీతో వాదించి గెలవడం కష్టము, మీరేదన్నా పని అడిగితే చేసి పెడతామని నేను అంటుంటా. అందుకే ఈ ప్రాంతంలో ఉన్న తండాల నుంచి మొదలు పెడితే మారుమూలలో ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచుల వరకు రాజకీయాలను విశ్లేషించడంలో ఈ కల్వకుర్తి ప్రజా ప్రతినిధులకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రాంతంలో ఈ రోజు కూడా జైపాల్ రెడ్డి గారు మన మధ్యత లేకపోయినా చాలా మంది కలిసినప్పుడు, నన్నే కాదు ఎవరిని కలిసినా, భారత్ జోడోలో రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు కూడా చాలా మంది గర్వంగా వాళ్ళు రాహుల్ గాంధీ గారికి, సార్ మేము జైపాల్ రెడ్డి గారి అనుచరులము, మేము జైపాల్ రెడ్డి గారి శిష్యులమని గర్వంగా చెప్పుకోవడం నేను చూసిన. వారు నేర్పించిన విలువలు, వారు ప్రజల కోసం పనిచేయాల్సిన విధానాన్ని ఈ కల్వకుర్తి ప్రాంతంలో ప్రజాప్రతినిధుల్లో ఈ రోజు కూడా మనం చూడొచ్చు. అందుకే మిత్రులారా, ఆ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ఎందుకు 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు అని నన్ను అడిగాను. నేను ఒక విశ్లేషణ చెప్పిన, రాష్ట్రం అయితే ఇచ్చిండ్రు కానీ ఆ రాష్ట్రానికి నాయకత్వం వహించాల్సిన నాయకుడు పేరు తెలంగాణ ప్రజలు మీరు చెప్పకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఎవరు తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అవుతారో
ప్రజలకు మీరు చెప్పకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది. ఒకవేళ 2014లో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారిని ప్రకటించి ఈ కల్వకుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో వారు పోటీ చేసి ఉంటే తప్పకుండా 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది. ఇది పార్టీ విధానపరమైన లోపం ఆ రోజు జరిగింది. వారికి తెలంగాణ ప్రజలు వారికి కృతజ్ఞత తెలుపుకునే అవకాశం ఉండే. ఎందుకు నేను ఈ మాట ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా అంటే ఈ మధ్య కాలంలో 2023 బడ్జెట్ సమావేశాలలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పార్లమెంటు తలుపులు మూసి లైవ్ కట్ చేసి ఆమోదింపజేసుకున్నారు, తల్లిని చంపి బిడ్డను కాపాడినరు అని నరేంద్ర మోడీ గారు ఒక తీవ్రమైన ఆరోపణ చేసింది. ఆ రోజు పార్లమెంటు తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు సభలో గందరగోళం ఏర్పడి తెలంగాణ బిల్లు ఆమోదం కాదేమో అని ఆందోళన చెందుతుంటే సభ వాయిదా పడ్డప్పుడు ఆనాటి స్పీకర్ శ్రీమతి మీరా కుమారి గారికి జైపాల్ రెడ్డి గారు ఒక సూచన చేసిండ్రు. మూడ్ ఆఫ్ ద హౌస్ చూసి తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని జైపాల్ రెడ్డి గారు మీరా కుమారి గారికి చేసిన సూచనను పాటించి శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గంలో ఆగస్టు 1న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ చేనేత సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితమ్మ జిల్లా యంత్రాంగానికి సూచించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆగస్టు 1న సత్యసాయి జిల్లా మడకసిర సీఎం చంద్రబాబు తొలి పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆదివారం పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చేతన్ అధ్యక్షతన అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి సవితమ్మతో పాటు పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి, మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, జిల్లా ఎస్పీ రత్న, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. సో ఒకటి ఏంటంటే మేడం ఇప్పుడు మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇది పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. సీఎం గారు ఇప్పుడు నార్మల్ ఇది ఊళ్ళో ఉన్న ప్రజలతో మాత్రం మీటింగ్ ఉంటుంది. అంటే ఇది పబ్లిక్ గ్యాదరింగ్ మొబిలైజేషన్ ఇలాంటివి ఉండదు. కూడా వాళ్ళు కూడా అక్కడ స్టేట్ లెవెల్లో క్లారిటీ తీసుకొని ఫర్దర్ ఏం చేయాలి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఎస్పీ గారు రెస్పెక్టెడ్ మేడం గారు ఇంకా శాసనసభ్యులు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ మరియు ఆఫీసర్స్కి. సో ఇది మన గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ జిల్లాలో ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకే భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర హైదరాబాద్ పాత బస్తీలోని లాల్ దర్వాజా నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. లాల్ దర్వాజా మేకలబంటలో కొలువైన శ్రీ 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 నల్ల పోచమ్మ బోనాల జాతర సందర్భంగా ఆదివారం ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్రకు బోనాలు జాతర ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పొన్న వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి గోల్కొండ నవీన్, మున్నూరు కాపు ప్రముఖులు తూడి ప్రవీణ్, మీసాల చంద్రయ్యలు సాదర స్వాగతం పలికారు. ఎంపీ వద్దిరాజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆయన్ను ఆశీర్వదించి పూలమాలలు శాలవతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు, వెంకట గాయత్రి గ్రానైట్స్ కంపెనీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ తలపెట్టిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరు వీక్షించాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనులను వివరిస్తూ ఆదివారం నిర్వహించిన కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని పార్టీ ఆఫీస్ లో ఎల్ఈడి స్క్రీన్ లో వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి పాల్గొనడం జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఒలింపిక్స్ లో విజయాలు సాధించాలని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చేతి వృత్తులు, కళా వృత్తులను గురించి, చేనేత కార్మికుల గురించి, ఖాదీ వస్త్రాలు వాడని వారు తక్షణమే వాడాలని, చేనేత కార్మికులను ప్రోత్సహించాలని వారు వివరించడం జరిగింది. అలాగే డ్రగ్స్ నిర్మూలించాలని, డ్రగ్స్ పై యువకులకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు తెలియజేయడం జరిగింది. ड्रग्स के खिलाफ लड़ाई में ये बहुत बड़ा कदम है। कुछ दिन पहले मानस की हेल्पलाइन और पोर्टल को लॉन्च किया गया। सरकार ने एक टोल फ्री नंबर 1933 जारी किया। इस पर कॉल करके कोई भी जरूरी सलाह ले सकता है या फिर रिहेबिलिटेशन से जुड़ी जानकारी लें। अगर किसी के पास ड्रग्स से जुड़ी कोई दूसरी जानकारी भी है तो वो इसी नंबर पर कॉल करके नारकोटिक्स कंट्रोल ब्यूरो के साथ साझा भी कर सकते हैं। मानस के साथ साझा की गई हर जानकारी गोपनीय रखी जाती है। भारत को ड्रग्स फ्री बनाने में जुटे सभी लोगों से, सभी परिवारों से, सभी संस्थाओं से मेरा आग्रह है कि मानस हेल्पलाइन का भरपूर उपयोग करें। प्यारे देशवासियों, दुनिया भर में डे मनाया जाए। స్వతంత్ర భారతదేశంలో అనేక మంది ప్రధానమంత్రులను చూసినాం. కానీ 2014లో ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలకు సంబంధించినటువంటి అనేక విషయాల మీద ప్రజల్ని భాగస్వాములను చేస్తూ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల ఏదైతే ఆశలు ఉన్నాయో, ఆకాంక్షలు ఉన్నాయో వాటిని ప్రజలతోనే చర్చించాలనేటువంటి ఆలోచనతోని అనేక విషయాల మీద, ఖాదీ విషయం కానీ, నిరుద్యోగం విషయం కానీ, ఇండస్ట్రీస్ విషయం కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ విషయం కానీ, ఎగ్జామ్స్ విషయం కానీ అనేక విషయాన్ని కూడా రెగ్యులర్గా ప్రతి వారం ప్రజలతోనే పంచుకోవడం అనేది ఏదైతుందో ఈ దేశంలో ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రి చేయలేరు. మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు
తన బాధ్యత స్వీకరించినప్పటి నుంచి నేటి వరకు కూడా కంటిన్యూ మూడోసారి కూడా పదవి బాధ్యత చేపట్టిన తర్వాత ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తా ఉన్నాడు. ప్రజల్ని భాగస్వాములు చేయాలా, ఇది ప్రభుత్వ బాధ్యతనే కాదు, ప్రజలు కూడా భాగస్వాములు అయితేనే ఈ దేశం ముందుకెళ్తుంది, ఈ దేశం బాగుపడుతుంది, ఈ దేశం అభివృద్ధిలోకి వస్తున్నటువంటి విషయాన్ని ప్రజల మధ్యలో ప్రజలతో చర్చించాలనేటువంటి దాంట్లో భాగంగానే ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అనేక విషయాల్ని కూడా, మనకు తెలియని విషయాల్ని కూడా దేశ ప్రజలకు అక్కడ చివరి ఉన్నటువంటి ఈశాన్య భారతం ఉన్నటువంటి విషయాల్ని మొత్తం దేశానికి తెలియజేయడం, అదేవిధంగా దక్షిణ భారతదేశంలో విషయాల్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మన ఉత్తర భారతానికి తెలియజేయడం, ఉత్తర భారతంలో విషయాలు కూడా ఇక్కడికి తెలియజేయడం, దేశమంతా అన్ని విషయాలు తెలుసుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రమాద రహిత వారోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది. జూలై 24 నుండి జూలై 30 వరకు అన్ని బస్ డిపోలలో నిర్వహిస్తున్నారు. జగిత్యాల జిల్లా మేటిపల్లి పట్టణంలోని బస్ డిపోలో డిపో మేనేజర్ దేవరాజ్ ఆధ్వర్యంలో ప్రమాద రహిత వారోత్సవాలను నిర్వహించారు. ఆర్టీసీలో ప్రమాద రహిత సేవలు అందించేందుకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలని కోరారు. ప్రయాణికుల భద్రత తెలంగాణ ఆర్టీసీ ముఖ్య ఉద్దేశమని, అందుకు తగినట్లుగా పనిచేయాలని సిబ్బందికి సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ దేవరాజ్ మాట్లాడుతూ బస్ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లకు, హెల్పర్స్ కి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రమాద రహిత వారోత్సవాలలో భాగంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. జూలై 24 నుండి జూలై 30 వరకు బస్ డిపోలలో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రయాణికులను సురక్షితంగా ఇంటికి చేరే విధంగా ఆర్టీసీ పనిచేస్తుందని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా అనేక కుటుంబాలు రోడ్డున పడి పరిస్థితి వచ్చిందని, దీన్ని నివారించడానికి ఆర్టీసీ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. లేదు, నాకంటే ఎక్కువ చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ. చెప్పిన తప్ప ఎవరుగా తప్పుగా భావించద్దు. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ముఖ్యంగా గవర్నీయులు మన డిఎం గారు ఈ యొక్క ప్రోగ్రాంకి రావడము, మైలేజ్లో పాల్గొనడం చాలా శుభసందర్భం. ఇంకొకటి మన ఏఎంఎం గారు, ఏఐపీ గారు, ప్లస్ నా యాడ సోదరులు, నా తోటి ఉద్యోగులందరికీ పేరు పేరున నమస్కారం. ఒకటి విషయం ఏంటంటే మన డ్రైవర్లకు కొన్ని విషయాలు అవగాహన కల్పించాలా. బ్రేకు రాకపోవడం అనేది ఉండదు. కొన్ని విషయాలు ఏమైందంటే అనుకోకుండా కొన్ని సమయంలో ఎయిర్ లీకేజ్ ఉంటాయి. బస్సులలో పార్కింగ్ చేసిన వెహికల్ సమయంలో ప్లాట్ఫామ్ మీద బండ్లు పెట్టి హ్యాండ్ బ్రేక్ చేయకుండా వాళ్ళు ఎయిర్లో పెట్టి వెళ్ళిపోతుంటారు. ఆ సమయంలో బండి స్టార్ట్ చేసినప్పుడు ఎయిర్ అనేది డౌన్ చేయకండి, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా అటెండ్ చేసుకోవాలని చెప్పేసి నా వస్తాడు రాసి మనకి చెప్తాడు, మనం వెంబడే దాన్ని అటెండ్ చేయాలి, లాస్ట్లో ఏమున్నది అని. మనము లేన్ మెయింటెనెన్స్ మనకి రోజు మనం ఆర్టీసీ సంస్థ అంటేనే బస్సులో ఎక్కాలి అని చాలా ఇష్టపడతారు. మన మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. వాషింగే కానీ, స్లీపింగే కానీ, పెయింటింగే కానీ, బస్సు మెయింటెనెన్స్, మెకానికల్ కూడా మన దగ్గర అంత ఐటీ చేసిన వాళ్ళు ఉన్నారు, పీటీసీ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంచిగా చేస్తారు. సూపర్వైజర్ చెప్పిన వెంటనే కూడా మంచిగా దాన్ని అర్థం చేసుకొని వెంబడి చేస్తారు. ఈ యొక్క కార్యక్రమం ఇచ్చినందుకు సంతోషము. ఒకటి నిన్న నేను మీటింగ్ పోయినాను, అయితే ఆరంగా చెప్పారు ఏసీ డిప్పులకు రాకూడదని. మనము రెస్ట్ తీసుకొని ఇంటికాడ ఉన్నా కూడా డ్రింక్ నైట్లో చేసినా కూడా పొద్దున చెకప్ చేస్తే 30% దాకా వస్తుంది కంపల్సరీ. దానికి కూడా నో అని చెప్పినట్టు కంపల్సరీ మనం డ్రింక్ వేయద్దు, దేశం చాలా ఆలోచించాలి. ఒక 2 రోజులు ఇంటికి ఉంటేనే అలవాటు ఉంటే ఇంటికానే ఉంటే తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, కానీ డ్యూటీకి వచ్చే ప్రయత్నం మాత్రం చేయద్దు. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కల్వకుర్తి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు. హైదరాబాద్ పాత బస్తీలోని లాల్ దర్వాజా నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ వద్దిరాజు పూజలు. మడకసిరిలో ఆగస్టు 1న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన విజయవంతం చేద్దాం, అధికారులతో మంత్రి సవిత, ఎమ్మెల్యేలు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ తలపెట్టిన మన్ కీ బాత్ కార్యక్రమం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రమాద రహిత వారోత్సవాలు.